హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ గురు. ఇవాళ మన రియల్ ఎస్టేట్ గురు కార్యక్రమంలో మనతో పాటు డిస్కస్ చేసేందుకు మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ గురు చీఫ్ ఎడిటర్ కింగ్ జాన్సన్ కోయిడే గారు. మరి ఆయన రీసెంట్ గా సిడ్నీ విజిట్ చేశారు క్రెడై కోసం. క్రెడై గురించి అక్కడ విశేషాల గురించి మనం వివరంగా ఆయన మాటలను తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అమ్మ, ఎలా ఉన్నారు? ఫైన్ అమ్మా. రీసెంట్ గా క్రెడైని సందర్శించి వచ్చారు. సిడ్నీ విశేషాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? క్రెడై ఏం చేస్తుందంటే ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క దేశంలో నాట్కాన్ ఈవెంట్ నిర్వహిస్తుంది. ఆ ఈవెంట్కి మన ఇండియాలో ఉన్న బిల్డర్స్ అందరూ పార్టిసిపేట్ చేస్తుంటారు. ఎందుకు నిర్వహిస్తారంటే అక్కడ ఆ దేశం యొక్క మంచి అంటే డెవలప్మెంట్స్, లేటెస్ట్ టెక్నాలజీస్, అక్కడ ఏమేమి నేర్చుకోవచ్చు అనే అన్ని స్టడీ టూర్స్, బిల్డింగ్స్ ఎంతవరకు ఉపయోగపడతాయి అనేది, అక్కడ బిల్డింగ్స్ డెవలప్మెంట్ ఎట్లా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎట్లా ఉంది, ఇట్లా కొన్ని మంచి బిల్డింగ్స్ అవన్నీ చూసి నేర్చుకోవడానికి స్కోప్ ఉంది. ఆ నేర్చుకోవడానికి వీళ్ళు ఎవ్రీ ఇయర్ అట్లా ప్రోగ్రామ్ చేస్తారు. ప్లస్ అట్లా డిఫరెంట్ అట్లా ఆ కంట్రీని వాళ్ళు విజిట్ చేస్తారనమాట. విజిట్ చేసి అక్కడ ఉన్న బిల్డింగ్ బైలాస్ ఎలా ఉన్నాయి, ఏంటి, అక్కడ నుంచి మనం నేర్చుకోవచ్చా, ఏమైనా టెక్నాలజీస్ ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలుసుకునేందుకు ఎవ్రీ ఇయర్ నాట్కాన్ ఈవెంట్ క్రెడై వాళ్ళు చేస్తారు. సో ఎట్ ది సేమ్ టైం ఈసారి కూడా సిడ్నీలో చేశారు ఈ ఈవెంట్. ఎంతమంది పార్టిసిపేట్ చేశారు సార్ ఇండియా? సో టోటల్గా ఏంటంటే 1100+ డెవలపర్స్ ఫ్రమ్ ఓవరాల్ ఇండియా వచ్చారు. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఆల్మోస్ట్ ఒక 200 డెవలపర్స్ వరకు వచ్చారు. ఓకే. సో తెలంగాణ పరంగా మనం ఎలా ఉన్నాం సార్ సిడ్నీ విజిట్ చేసేటప్పుడు? ఆ చేంజ్ ఓవర్ చూస్తే అంటే మనకి వాళ్ళకి 4.5 hours టైం గ్యాప్ ఉంటుంది జనరల్గా. సో అంతే, మనకంటే వాళ్ళు అడ్వాన్స్గా 4.5 hours ముందు ఉంటారు. ఓకే. అంటే నార్మల్గా మన రియల్ ఎస్టేట్కి సంబంధించి సిడ్నీలో ఉండే రియల్ ఎస్టేట్కి ఎట్లా ఉంటుంది, ఆ వేరియేషన్ ఎలా చూడొచ్చు మనం? అయితే అక్కడ ఏంటంటే సిడ్నీ అంత డెవలప్డ్ కంట్రీ, అంటే డెవలప్డ్ సిటీ. ఆస్ట్రేలియాలో వన్ ఆఫ్ ద టాప్ సిటీ అనమాట. ఆ జనాభా 50 లక్షలు ఉంటుంది, బట్ ఏరియా వ్యాస్ట్గా ఉంటుంది. సిడ్నీ ఏంటంటే మనకంటే కూడా చాలా అడ్వాన్స్డ్ సిటీ అనమాట అది. సో అక్కడ ఏంటంటే మీకు బిల్డింగ్ బైలాస్ కానీ, బిల్డింగ్స్ అన్ని చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. హై రైజ్ స్ట్రక్చర్స్ అవి కూడా బాగుంటాయి. ప్లస్ మోరోవర్ ఏంటంటే హైవే మీద హోటల్స్, హైవే మీద పార్క్స్, హైవే మీద స్టార్ హోటల్స్ అట్లా కట్టి డెవలప్ చేస్తారు అక్కడ. సో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్పెషల్గా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీకు అన్ని రకాల పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్స్, మెట్రో రైల్ ఉంటుంది, ట్రామ్ రైన్ ఉంటుంది, బస్సెస్ ఉంటాయి. సో ఇలా అన్నీ ఉంటాయి. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి 20-25 minutes పడుతుంది అంతే. ఇంకా అంతకంటే ఎనీ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ 20-25 minutes పడుతుంది అంతే. సో ఇంకొకటి ఏంటంటే సిడ్నీకి ఒక 50 kilometers రేడియస్లో 100 సబర్బ్స్ ఉన్నాయి. వేరే సబర్బ్స్లో మన ఇండియన్స్ కూడా చాలా మంది అక్కడ ఉంటున్నారు. ఓకే. చాలా అడ్వాన్స్ గా ఉంటారు వాళ్ళు. మనం చాలా నేర్చుకోవాలి. మన దగ్గర ఆ సిస్టమ్ రావాలంటే ఎన్నాళ్ళు పడుతుంది అంటారు? టేక్స్ టైమ్ అమ్మా. అంటే ఇప్పుడిప్పుడే మన ఇండియా ఇంకా అడ్వాన్స్ స్టేజ్లోకి వెళ్తుంది కాబట్టి మేబీ ఒక 20-30 yearsలో మనం కూడా ఆ స్టేజ్కి రావచ్చు, ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్లస్ ఏంటంటే అక్కడ ప్రజలు కూడా చాలా సిస్టమేటిక్గా, అంటే గవర్నమెంట్ రూల్స్ ఏవైతే ఫ్రేమ్ చేసిందో ఆ రూల్స్ అన్ని కూడా అక్కడ వాళ్ళు కూడా చాలా ప్రాపర్గా ఫాలో అవుతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ సిస్టమ్ ఉంది. ట్రాఫిక్ సిస్టమ్ చాలా పర్ఫెక్ట్గా ఫాలో అవుతారు. రూల్స్, రెగ్యులేషన్స్, లైటింగ్ అదంతా చాలా పర్ఫెక్ట్గా ఫాలో అవుతారు. ఎక్కడన్నా రూల్స్ పొరపాటున బ్రేక్ చేస్తే వాళ్ళకి ఇమ్మీడియట్గా ఫైన్ పడిపోతుంది వాళ్ళకి. సో డ్రైవర్స్ కూడా చాలా చాలా జాగ్రత్తగా, చాలా పద్ధతిగా ఉంటారు. అసలు ఎక్కడ ఓవర్టేక్లు అవి ఇవి అనేది ఎక్కడ కనిపించట్లేదు. చాలా నింపాదిగా, రోడ్డు మీద హడావిడిగా ఎక్కడ ఉండదు యాక్చువల్గా. సో మన దగ్గర ఎలా ఉంటుంది, మనం బండి బయటికి తీసామంటే, కార్ కానీ 2-wheeler బండి తీసినామంటే ప్రపంచంలో ఎక్కడ లేని పనులనే మనకు గుర్తు వస్తాయి. సో హడావిడిగా మనము పరిగెడుతుంటాం రోడ్ల మీద, అంటే వెహికల్స్ డ్రైవ్ చేస్తుంటారు. కానీ అక్కడ కాదు, అట్లా కాదు. చాలా ప్రాపర్గా సిస్టమేటిక్గా వెహికల్స్ డ్రైవ్ చేస్తున్నారు. ట్రాఫిక్ రూల్స్ కూడా ఫాలో అవుతున్నారు. ఇప్పుడు ఎక్కడ స్పిట్టింగ్ అనేది ఎక్కడ కనిపించదు, అంటే చెత్త వేయడము, స్పిట్ అనేది ఎక్కడ అసలు మనకు కనిపించదు కూడా. ఎలా సార్ అంత క్లీన్ అండ్ నీట్ గా ఉండడానికి ప్రాపర్ రూల్స్ ఏ కారణం అంటారా, లేకుంటే అక్కడ కౌన్సిల్స్ ఉంటాయి యాక్చువల్గా. ఇప్పుడు మన దగ్గర మున్సిపాలిటీస్ ఎట్లా ఉన్నాయో అక్కడ కౌన్సిల్స్ ఉంటాయి. ప్రతి ఏరియాకు కౌన్సిల్ అట్లా ఉంటుంది. ఆ గవర్నింగ్ కౌన్సిల్ వాళ్ళే ఇదంతా రూల్స్ అన్ని ఫ్రేమ్ చేస్తారు. సో ఆ రూల్స్ ప్రకారం ప్రతి ఒక్కరు ఫాలో అవుతుంటారు అక్కడ. సార్ ఏదైతే మీరు చెప్పారో బిల్డింగ్స్ అనేది హై రైజ్ బిల్డింగ్స్
బిల్డింగ్లు ఉంటాయి, చాలా హైయెస్ట్ హైట్ లో ఉంటాయి మాక్సిమం. సో వాళ్ళు యూజ్ చేసే కన్స్ట్రక్షన్ కి మెటీరియల్ ఏంటి సార్ మెయిన్? అంటే జనరల్గా ఏంటంటే వాళ్ళంతా స్టీల్ స్ట్రక్చర్స్ ఎక్కువ వాడుతుంటారు వాళ్ళు. మనమేమో ట్రెడిషనల్ కన్వెన్షనల్ మెథడ్లో మనం ఉన్నాము. వాళ్ళంతా స్టీల్ స్ట్రక్చర్స్ ఎక్కువ వాడుతుంటారు. ప్లస్ వుడెన్ కన్స్ట్రక్షన్స్ ఎక్కువ వాడుతుంటారు. అంటే మనమేమో ప్రతిదీ సిమెంట్ స్ట్రక్చరే వాడతాం. వాళ్ళు ఏంటంటే సిమెంట్ కొంతవరకు వాడి మిగతా అంతా కూడా వుడ్ వాడకం మీద ఎక్కువ పెడుతుంటారు. కొంతమంది ఏమో కంప్లీట్ స్టీల్ స్ట్రక్చర్స్ వైపే వెళ్తున్నారు. ఇంకొంతమంది ఏమో కంప్లీట్ వుడ్ హౌసెస్ ఎక్కువ కడతారు. సో అది నేను గమనించింది అనమాట. మెయిన్ క్లైమేట్ చేంజ్ వల్ల అలా వెళ్తున్నారా, లేకపోతే ఎట్లా సార్, దేన్ని బేస్ చేసుకొని? మీకు అక్కడ నేను గమనించింది ఏంటంటే పలానా రోజు వర్షం పడుతుంది, ఈవినింగ్ వర్షం పడుతుంది అంటే కరెక్ట్ ఈవినింగ్ అంత వర్షం పడిపోతుంది. ఈ టైంలో సన్ రైజ్ ఉంటుంది అంటే ఆ టైంకి సన్ రైజ్ ఉంటుంది. అంటే అంత ప్రాపర్గా వాతావరణ శాఖ పనిచేస్తుంది అక్కడ. సో అది చాలా ఇంప్రెస్ అయ్యాను నేను అది చూసింది. ఓకే. సో ఇక్కడ మన దగ్గర వర్షం వస్తే రోడ్లు కూడా చెరువులు అయిపోయే పరిస్థితి కనబడుతుంది. సో మనం కనుక అలాంటి ఏదైతే మెటీరియల్ వాళ్ళు వాడుతున్నారో మనం అదే మెటీరియల్ మన ఇండియాలో యూజ్ చేస్తే సక్సెస్ అవుతుందంటారా? యా అవుతుంది. ఎందుకు? ఓకే. రియల్ ఎస్టేట్ పరంగా ఓకే, మీరు ఇప్పుడైతే క్రెడైకి విజిట్ చేశారు కదా, దాని త్రూ మీరు నేర్చుకునే కొత్త పాయింట్స్ ఏమున్నాయి సార్? అంటే ఏంటంటే వాళ్ళు ప్లానింగ్లో చాలా అడ్వాన్స్డ్ ఉన్నారమ్మా. ఫస్ట్ థింగ్ ప్లానింగ్లో చాలా అడ్వాన్స్డ్ ఉన్నారు. సో రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అంటున్నాం మనం చాలా కాలం. ఇప్పుడు మన దగ్గర మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అని మనం మాట్లాడుతున్నాం. ఈ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ చేసే మన తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు అట్లీస్ట్ ఒక్కసారి సిడ్నీకి వెళ్ళి రావాలి. సిడ్నీకి వెళ్ళిన తర్వాత సిడ్నీకి వెళ్ళి చూస్తే వాళ్ళకి కనీసం నాలెడ్జ్ అని వస్తుంది. అంటే అక్కడ డార్లింగ్ హార్బర్ అనే ఒక హార్బర్ ఉంది. హార్బర్ ఎంత అద్భుతంగా డెవలప్ చేస్తారంటే మీకు అక్కడ హార్బర్లో పబ్లిక్ స్పేసెస్, మీకు రెస్టారెంట్స్, మళ్ళీ అందరు జనాలంతా కూర్చొని ఆడుకోవడానికి ప్లేసెస్, అంటే రివర్ ఫ్రంట్లోనే ఉంటుందన్నమాట. ప్లస్ మీకు మొత్తం రివర్ చుట్టూ జాగింగ్ చేస్తుంటారు జనాలు. అక్కడ వాకింగ్ చేస్తే ఎవరు కనిపించలేదు నాకు. యాక్చువల్ అంతా జాగింగ్ చేసే వాళ్ళు కనిపించారు. మోర్ ఓవర్ ఏంటంటే మీకు ఎవ్రీ వీకెండ్స్లో అక్కడ చాలా యాక్టివిటీ జరుగుతుంది. గ్రీనరీ కూడా ఎక్కువగా ఉంటుంది. గ్రీనరీ ఇల్లు కంటే గ్రీనరీ ఎక్కువ ఉంది అక్కడ. ఇల్లు కంటే గ్రీనరీ ఎక్కువ ఉంది. సో చెట్లు ఎక్కువ ఉన్నాయి. సో మనం అక్కడ ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే పొల్యూషన్ అనేది ఎక్కడ కనిపించాలి నాకు అసలు. పొల్యూషన్ అసలు రోడ్ మీద పొల్యూషన్ లేదు, ఇళ్ళ దగ్గర పొల్యూషన్ లేదు, అసలు ఎక్కడ పొల్యూషన్ అనేది కనిపించాల. అది చాలా అద్భుతంగా ఉంది యాక్చువల్గా. సో ఏంటంటే 50 లక్షల మంది జనాభా ఉండడం ఒక కారణం. ఒకటైతే అక్కడ ప్రజలు కూడా చాలా రూల్స్ రెగ్యులేషన్స్ ప్రతిదీ పక్కగా పాటించడం వల్లే అది సాధ్యమవుతుంది యాక్చువల్గా. మన దగ్గర మనం ఒక రూల్ పెట్టినామంటే ఆ రూల్ పాటించే వాళ్ళు తక్కువ, బ్రేక్ చేసే వాళ్ళు ఎక్కువ. కరెక్ట్ సార్. స్టడీ పరంగా పిల్లలకు కానీ ఇప్పుడు కాలేజ్ అయినాక ఫ్యూచర్ ఎలా ఉంటుంది అక్కడ వాళ్ళకి? సో నేను చూసాను స్కూల్స్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్ స్కూల్స్. అంటే మీకు మంచి గ్రీనరీలో డెవలప్ అయిన స్కూల్స్ నేను చూసి నేను అసలు చాలా అద్భుతం. 10th వరకు గవర్నమెంట్ అండర్ లోనే ఉంటుంది అక్కడ? గవర్నమెంట్ ఉన్నాయి, ప్రైవేట్ ఉన్నాయి. బట్ స్కూల్స్ మాత్రం మంచి నేచర్లో డెవలప్ అయిన స్కూల్స్, మంచి గ్రీనరీలో మౌంటైన్స్ మధ్యలో. నేను బ్లూ మౌంటైన్స్కి వెళ్ళాను యాక్చువల్గా. బ్లూ మౌంటైన్స్ దగ్గర స్కూల్స్ చూస్తే అసలు చాలా అద్భుతంగా ఉన్నాయి అసలు. సో మన పిల్లలు అక్కడ చదివితే ఎంత అద్భుతంగా ఉంటుందో అని అనిపించింది. అట్లాంటి స్కూల్స్ మన దగ్గర కూడా డెవలప్ అవ్వాలి యాక్చువల్గా. కొన్ని చోట్ల ఉన్నాయి మన దగ్గర కూడా, బట్ ఇంకా అలాంటి స్కూల్స్ ఎక్కువ రావాలని వస్తే బాగుంటుంది నాకు అనిపించింది అప్పుడు. ఓకే. జాబ్స్ పరంగా ఎలా ఉంటుంది సార్? స్టడీ అయిపోయిన వెంటనే మనకి ఇక్కడైతే నిరుద్యోగం ఎక్కువగా కనిపిస్తుంది మన ఇండియాలో. సో అక్కడ మనం ఎలా ఉంటుంది స్టడీస్ అయినాక? అంటే స్టడీస్ అయ్యాక జాబ్స్ అంటే మరి అక్కడ వాళ్ళ గవర్నమెంట్ వరకు కల్పిస్తుందా? వాళ్ళైతే జాబ్స్ అయితే ఉంటున్నాయి. జాబ్స్ ప్లస్ మన వాళ్ళు ఎక్కువ బిజినెస్, మన ఇండియన్ కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువ బిజినెస్ లో ఉన్నారు అక్కడ. యాక్చువల్ జాబ్స్ అంటే కూడా బిజినెస్ లో ఎక్కువ ఉన్నారు. ఇండియన్ పర్సెంటేజ్ ఎంత ఉంది సార్? అంటే నాకు యావరేజ్ గా తెలియదు కానీ ఒక 5 నుంచి 10 లక్షలు. అంటే సిడ్నీలో 50 లక్షల జనాభా ఉండే కనీసం ఒక 10% 10 to 15% ఇండియన్స్ ఉంటారని అనిపించింది నాకు యాక్చువల్గా. ఓకే. మిగతా పరంగా చూసుకుంటే మన కంట్రీకి అన్ని ఫెసిలిటీస్ రావాలంటే నిజంగానే టైం పడుతుంది. సో ఎర్లీగా ఫాలో అవ్వాలంటే దేన్ని ఫాలో అవ్వాలి సిడ్నీ చూసి మనం నేర్చుకోవాలి? అంటే ఏం నేర్చుకోవాలంటే ఫస్ట్ మనం క్రమశిక్షణ నేర్చుకోవాలి. ప్రజలు ఫస్ట్ క్రమశిక్షణ నేర్చుకోవాలి. గవర్నమెంట్ ఒక రూల్ పెట్టిందంటే రూల్ ఫాలో అవ్వడం నేర్చుకోవాలా. ప్లస్ అది కాకుండా ఇంకోటి ఏంటంటే మీరు సివిక్ సెన్స్ నేర్చుకోవాలా. మనం సివిక్ సెన్స్ చాలా ఇంపార్టెంట్. అక్కడ ప్రజలంతా చాలా చాలా పద్ధతిగా రోడ్ మీద బిహేవియర్ కానీ, ఇళ్ళలో బిహేవియర్ కానీ, మీకు ప్రతి చోట వాళ్ళ బిహేవియర్ చాలా పర్ఫెక్ట్గా, సివిక్ సెన్స్ చాలా ఎక్కువగా అనిపించింది నాకు అక్కడ. సో ఆ సివిక్ సెన్స్ కూడా మనం నేర్చుకోవాలి యాక్చువల్గా. సో
ఇప్పుడు కన్స్ట్రక్షన్ మెథడ్స్, కన్స్ట్రక్షన్ టెక్నాలజీ అక్కడ అంతా అడ్వాన్స్డ్గా ఉంది. అది మన దగ్గరికి మనం కూడా అంతే అడ్వాన్స్డ్గా ఉన్నాము. మేజర్గా వాళ్ళు స్టీల్ స్ట్రక్చర్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు, బిల్డింగ్స్ అవి వాటిలలో. మనం కూడా స్టీల్ అది కొంచెం కాస్ట్ తో కూడుకున్నదా సార్ కాస్ట్ అయినా ఈ కాంక్రీట్ తో పోలిస్తే? స్టీల్ స్ట్రక్చర్స్ అంటే మీకు పొల్యూషన్ ఎక్కువ ఉండదు, బట్ ఫాస్ట్గా అయిపోతాయి. సో అక్కడ ఆ స్టీల్ స్ట్రక్చర్స్ ఎక్కువ చూసాను నేను యాక్చువల్గా. వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో మనలాగా ఒక బిల్డింగ్ కడుతుంటే రోడ్ల మీద మొత్తం ఇసుక, సిమెంట్, కంకర వేసి అలా కాకుండా ప్రాపర్గా ఒక అంటే 4 వైపులా అన్నీ మూసేసి, అంటే ఎవరికి ఇబ్బంది రాకుండా 4 వైపులా మూసేసి అలా కడుతున్నారు వాళ్ళు. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాము, సిమెంట్, ఇసుక, అన్ని రోడ్ల మీద పెట్టేస్తాం. అట్లా లేదు అసలు అక్కడ. అట్లా లేదు అసలు. వాళ్ళు అంటే కంపెనీస్ కూడా చాలా ప్రాపర్గానే వాళ్ళు ఎవరికి ఇబ్బంది కలగకుండానే కడుతున్నాయి అవి నేను చూసాను. ఎందుకు బాండాయి బీచ్లో నేను అట్లా వాక్కి వెళ్ళినప్పుడు కొన్ని హౌసెస్ మేము కన్స్ట్రక్షన్ అవుతున్నాయి చూసాము. చాలా ప్రాపర్గా ఒక పద్ధతిగా కడుతున్నారు. టోటల్ గా కంప్లీట్ అయిన వరకు కూడా మనకు తెలియదు అక్కడ ఏం జరుగుతుంది అనేది. అలా ఉంది, సిస్టమేటిక్ గా ఉంటుంది. సూపర్ సార్, సూపర్. క్రెడాయిని సందర్శించి మీ అనుభవాలు మాతో ఈ రోజు షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.